డిఎంఎస్ ఇంజనీరింగ్ కాలేజీ వ్యవస్థాపకులు దైతా మధును శాస్త్రి గారి ఈ రోజున ఆయన వర్ధంతి. ఆ సందర్భంగా హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజేషన్ వారి సహకారంతో గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ పర్యవేక్షణలో ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ ఈ కాలేజీలో బ్లడ్ క్యాంపు ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. బ్లడ్ క్యాంప్ అనేది ఇందాక రాము చెప్పినట్టుగా ఇది ఎక్కడ తయారవదు, మనుషుల శరీరంలో మాత్రమే దొరుకుతుంది. మనుషులే ధైర్యం చేసి సేవాభావంతో బ్లడ్ ఇస్తే ఆ బ్లడ్ ఇంకెవరి ప్రాణాలైనా కాపాడుతుంది. ఇవాళ ఇచ్చే బ్లడ్ గర్భిణీ స్త్రీలకు ఉపయోగించాలి అనేది ఇవాళ రోజున మోటివ్. ఇలా గర్భిణీ స్త్రీలకి డెలివరీ టైంలో బ్లడ్ బేబీకి కొంత షేర్ చేయాల్సి వస్తుంది. అందువల్ల తల్లిలో బ్లడ్ తగ్గిపోతుంది. అలా తగ్గిపోయే సమయంలో వాళ్ళకి బ్లడ్ అవసరం. బ్లడ్ ఇస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, తల్లి ఆరోగ్యంగా ఉంటుంది, మంచి పిల్లలు పుడతారు. మరి అది చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం. అది బ్లడ్ అందక చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటారు. మరి అటువంటి ప్రాణాలను కాపాడే కార్యక్రమాన్ని వాళ్ళ శ్రీకారం చుట్టినటువంటి హిందూ కాలేజీ స్టూడెంట్స్ ముందుకు వచ్చారు. 30 మంది. ఇవాళ వాళ్ళు ఎక్కడికైనా బ్లడ్ అవసరం అనుకుంటే వాళ్ళే వెళ్ళిపోయి వాళ్ళు బ్లడ్ ఇస్తూ ఉంటారట. నేను ఇక్కడికి వచ్చినా తెలుసుకున్నాను. నేను దానికి మన హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజేషను వాళ్ళు సేవాభావంతో అనేక కార్యక్రమాలు బందర్లో ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నారు. వాళ్ళకి చాలా కార్యక్రమాలు నేను ముఖ్య అతిథిగా వెళ్ళాను. మరి వాళ్ళు ఈ రోజున వాళ్ళ సహకారంతో మరి డాక్టర్స్ మాధవి గారా పావని గారు డాక్టర్ గారు వాళ్ళ స్టాఫ్తో సహా వచ్చి ఈ బ్లడ్ అది తీయటంలో వాళ్ళ పర్యవేక్షణ జరుగుతూ ఉంది. మరి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి హిందూ కాలేజీ స్టూడెంట్స్ ఎన్ఎస్ఎస్ వారికి, మరి డాక్టర్ గారికి, పావని గారికి, హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజేషన్ మన భార్గవ్ మిస్సెస్ చెల్లి వీళ్ళందరూ నాతో పాటుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాదివాడ రాము గారు, నాని, మరి బొల్లయ్య గారు, మరి కాలేజీలో ప్రిన్సిపాల్ గారు అందరికి కూడా చాలా మంచి కార్యక్రమాన్ని డిఎంఎస్ గారి వర్ధంతి సందర్భంగా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. డిఎంఎస్ గారు అంటే బందరు విద్యారంగాన్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి. ఆయన లా కాలేజీ పెట్టాడు, బీఈడీ కాలేజీ పెట్టాడు, ఇంజనీరింగ్ కాలేజీ పెట్టారు, మెడికల్ కాలేజీ కూడా పెట్టేవాడు. ఆయన ఆరోగ్యం భగవంతుడు ఆయుష్ ఇచ్చుంటే మరి అటువంటి గొప్ప వ్యక్తి ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మీ అందరినీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజేషన్ భార్గవ్ గారు, వారి యొక్క శ్రీమతి, వారి సిస్టర్సు, అలాగే వారి యొక్క అనుచరులు, వాళ్ళ నాన్నగారు ఆధ్వర్యంలో ఇవాళ దైతా మధుసూదన్ శాస్త్రి గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఆయన బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. భార్గవ్ ఎప్పటి నుంచో కూడా ఒక సేవా తత్పరతో నాకు పరిచయం అవటమే సేవా తత్పరతో పరిచయం అయ్యాడు. తనతో పాటు వాళ్ళ ఆవిడని దించేశాడు, వాళ్ళ సిస్టర్ని దించేశాడు. దీంట్లో నేను ఎన్నోసార్లు అంటూ ఉంటాం, ఆర్థికంగా అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. చేసినంతకాలం చేయించుకున్న తర్వాత ఏదో ఒక మాట అంటాం అనేది సమాజానికి అలవాటు. జాగ్రత్త. రూపాయి దగ్గర కూడా కొద్దిగా జరుగుబాటుకు కూడా ఇబ్బంది పెట్టుకోకుండా వెళ్ళు, ఎందుకంటే ఇవన్నీ మేము చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను. పర్లేదండి, మీ పోటీ వాళ్ళ సహకారం ఉంటే ఎప్పుడు కూడా రన్ చేస్తానన్నాడు. మరి ఇవాళ ఈ రక్తం అనేది దానం చేయడం అనేది చాలా ఉపయోగం. ఎందుకంటే తమ్ముడు రాము చెప్పాడు, అన్నయ్య గారు చెప్పారు, డాక్టర్ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పారు. మేము చదువుకునే రోజుల్లోనే ఈ రక్తం దానం చేయడంలో మేము పాల్గొనేవాళ్ళం. అలాగే నేను 1981లో ఫస్ట్ టైము ఒక స్నేహితుడు తండ్రికి పాండు అని చెప్పి వాళ్ళ తండ్రికి వాచుకో ఉండేది వాళ్ళకి దానం చేయటం, తర్వాత లాజోదు మళ్ళీ చేయటం. ఒక రోజునైతే డాక్టర్ సహదేవ్ వీళ్ళు కూడా వచ్చేసారు. నా రక్తం కూడా తీసేసుకున్నారు, ఎందుకంటే రక్తం ఇస్తున్నానని అలవాటు పడిపోయారు. నా బ్లడ్ గ్రూప్ అది కాదు వాళ్ళకి కావాల్సింది. మా అన్నగారు వచ్చి విలువైన రక్తాన్ని నిజంగా ఉపయోగపడే మనుషులకు ఇవ్వాలా, వీళ్ళు ఏదో నువ్వు ఇస్తామని మొత్తం లీటర్ లాగేటకు వచ్చారని పొలం కాడ ఉన్నా బాగా గుర్తు నాకు అని చెప్పడం జరిగింది. ఇవాళ సహాయం చేసే తత్వం అనేది అందరిలో ఉండదు. ఏదో ఊకతుంబడి ఉపన్యాసాలు రకరకాలు చెప్పేవాళ్ళు, రకరకాల రాజకీయాల గురించి మాట్లాడేవాళ్ళు అందరూ వేరు. నిజమైన సర్వీస్ చేసే మనుషులు ప్రజలకు ఏం కావాలి,
పాత గుడ్లన్నీ పోగేసి లేకపోతే కొత్తవి కూడా ఉంటే వాళ్ళ దయతలిసి ఇస్తే వాటిని అన్నీ పోగేసి మరి భార్గవ్ గారు వారి యొక్క మిత్ర బృందం వాళ్ళ కుటుంబం దానం చేయటం, అన్నం పోగేసి అది మిగిలిపోయిన పదార్థాలు పోగేసి యానాదుల కాలనీలు కానీ రెల్లి కాలనీలు కానీ అనేక చోట్ల తీసుకెళ్ళి ఇవ్వడం, అంటే నిద్ర కూడా కాసి చేయటం, మరి అనేక కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించారు. వాటన్నిటిలో కూడా మేము పాల్గొన్నాం. ఎందుకంటే మంచి పనులు చేసేవాళ్ళకి ఎప్పుడు కూడా మద్దతుగా ఉంటాం. మరి తమ్ముడు రాము కానీ, మేము కానీ, అన్నయ్య గారు కానీ, వారి స్టాఫ్ కానీ ఇవాళ చాలా డెవలప్మెంట్ చేశారు. కరోనా టైంలో కూడా వాళ్ళ మిస్సెస్ భార్గవ్ అందరూ కలిపి మరి హైదరాబాదులో వాళ్ళు కరోనా టైంలో అంటే బయటికి వెళ్తే చచ్చిపోతారు అనుకునే రోజున ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా అనేక మంది సహాయాలు చేయడం జరిగింది. మరి వారిని అభినందిస్తూ దైతా మధుసూదన్ శాస్త్రి గారు లాంటి వ్యక్తి వర్ధంతి రోజున ఈ కార్యక్రమం చేయటం అనేది నేను చాలా మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఆ మహానుభావుడు వల్లే అనేక కాలేజీలు బందర్లో విద్యారంగం డెవలప్ అవడం మరి అనేక రకాలు జరిగిందంటే శాస్త్రి గారి యొక్క కృషి. మరి అటువంటి శాస్త్రి గారి యొక్క వర్ధంతి రోజు చేయడం మరొకసారి వారిని అభినందిస్తూ వారి సేవా కార్యక్రమంలో మరొకసారి ముందుకెళ్లాలని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజేషన్ మచిలీపట్నం ఆధ్వర్యంలో చక్కటి సేవా కార్యక్రమాలని మరి వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో చేస్తడం జరుగుతుంది. ముఖ్యంగా దీన్ని దైతా మధుసూదన్ శాస్త్రి గారి వర్ధంతి సందర్భంగా రేపు ఉమెన్స్ డే రోజు మహిళలకి రక్తదానాన్ని అందజేయాలనే ఉద్దేశంతో ఇవాళ గర్భిణీసులకి రక్తాన్ని అందజేయాలనే ఉద్దేశంతో వాళ్ళ ఈ రక్తదాన కేంద్రాన్ని కూడా స్థాపిస్తాం. చాలా శుభపరిణామం. హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజింగ్ భార్గవ గారు, వారి మిస్సెస్, వారి సిస్టర్లు, వీళ్ళందరూ వారి కమిటీ వారందరూ కూడా గతం నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మొక్కలు పంచి పెడతాం కానీ, మరి ఎక్కడన్నా వికలాంగులు వృద్ధులు ఉంటే వాళ్ళకి భోజనాలు అందిస్తాం కానీ, ఎక్కడైనా ఫంక్షన్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలందరినీ కూడా యానాదుల కాలంలో అందజేసడంలో కానీ, వేసవి కాలంలో మంచినీళ్ళు చలివేంద్రాలు ఏర్పాటు చేసడంలో కానీ అనేక సేవా కార్యక్రమాలు అందజేస్తూ ముందుకెళ్తున్నారు. వారి కుటుంబాన్ని, వారిని భగవంతుడు ఎల్లవెల్ల ఆశీర్వదించి ఈ సంస్థను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కూడా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జిఎంఎస్ ఎస్విహెచ్ కాలేజ్ ప్రాంగణంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహించడం చాలా శుభ పరిణామంగా మేము భావిస్తూ, ఏదైతే ఈరోజు ఉమెన్స్ డేగా గర్భిణీ స్త్రీలకి ప్రత్యేకంగా ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా వచ్చే బ్లడ్ ఉపయోగపడుతుందని చెప్పి ఒక మంచి భావంతో ఈ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ భార్గవ్ గారు, అదేవిధంగా ఆయన సతీమణి ఉమా భార్గవ్ గారు, వాళ్ళ సిస్టర్ గారు అదే సుకన్య గారు, వాళ్ళ నాన్నగారు మన డాక్టర్ గారు ఒక మంచి ఉద్దేశంతో సోషల్ సర్వీస్ చేసే విధంగా ముందుకు పోతూ ఉన్నారు. వీళ్ళ సర్వీసెస్ మనం చూసినట్లయితే కరోనా టైంలో అటు హైదరాబాద్లో కానీ ఇటు బందర్లో కానీ ఎన్నో సేవలు ప్రాణాన్ని కూడా లక్ష్య చేయకుండా వాళ్ళు ఇలా సర్వీస్ చేయటం అనేది నిజంగా చాలా శుభ పరిణామం. రాబోయే రోజుల్లో వాళ్ళకి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు కలగజేయాలని చెప్పి, అదేవిధంగా వాళ్ళకి ఇంకెన్నో సర్వీసెస్ చేయడానికి బలాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మీడియా పరంగా మీ అందరికీ నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe to Chanakya channel.